శ్రేయస్సుంచి ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవాక్యాలని విడిచిపెట్టి నావారు పెరవారు అనే భేదం పట్టించకుండా ధర్మ పరిపాలన చేయగలవాడినని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ప్రజాభిమాతాన్ని పాటించి నా కష్టసుఖాలని కానీ ఇష్టాలని కానీ లెక్క చేయకుండా జనరంజకముగా ప్రజా పరిపాలన చేయగలవాడినని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. నా కుల గురువు వశిష్ఠ మునీంద్రుల ఆశీర్వాద బలం, అపర బ్రహ్మ విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన పర అస్త్ర విద్యా బలం, ఈ శ్రీరామునకు సర్వరక్ష. వనవాసంలో కంటికి రెప్పవలె కాసుకున్న సౌమిత్రి అచలన దీక్ష, లంక యుద్ధంలో నాకు బాసటగా ఉన్న సుగ్రీవుని అకలంక మైత్రి, నీతికి నిర్భయముగా సోదరుని ఎదురించిన విభీషణుని అసంతృప్త ధర్మ సత్పారద, ఇవి లేనిచో రావణ సంహారం జరిగెనా? ఈ ఆప్తుల ఆదరాభిమానాలను నేను ఏనాడు మరువను. రామచంద్ర, నీ అతిథులను ఇంతలోనే మరిచావా? పేరు పేరున ఇంతమందిని అభినందించావే. నిన్నే నమ్ముకున్నవారు, నిరంతరం నిన్నే సేవించుకునేవారు, నీ నమ్మిన బంటు హనుమాన్ని విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు అతిథుడు కాదు, ఆత్మీయుడు, నా పై ప్రాణం. హనుమను అభినందించడం అంటే ఆత్మశుద్ధి అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకారమని భావించిన ఆత్మ బాంధవుడవు. నిన్ను ఏమని అభినందించగలను నాయన? ఆనాడు జానకి వియోగంతో అల్లకల్లోలమైన నా అంతరంగమునను ఆమె కుశల వార్త తెలిపి అమృతం చిలికించిన ఆపద్బాంధుడవు. ఆనాడు నా అనుజుడు యుద్ధరంగమున మూర్ఛించిన వేళ సంజీవని తెచ్చి మా ఇరువురకు ప్రాణం పోసిన ప్రాణబాంధవుడువు. హనుమ, నీవు లేక ఈ శ్రీరాముడు లేడు నాయనా. ప్రభు, మన ఇరువురి ఆత్మీయత చిహ్నంగా హనుమకు ఈ రత్నహారం బహుకరించమనసైనది. అవశ్యము దేవి. హనుమ, తల్లి, ఆంజనేయ, ఏమిటి విపరీతం? సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకను కించపరుస్తావా? నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమో అని అన్వేషిస్తున్నాను. మారుతి, ఏమిటి ఈ పరిహాసం? కంటికి ఎదురుగా ఉన్న శ్రీరాముడిని కాంచకారాలలో రత్నాలలో వెతుకులాడుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. సుగ్రీవ, హనుమ స్వామి భక్తిని కించపరచకు. ఆ రత్నహారములో స్వామి లేదు అంటావే, నీవు ధరించిన హారములో ఉన్నాడా? హారములోనే కాదు సుగ్రీవ, నా హృదయాంతరంలో నిరంతరం నా స్వామి కోటి సూర్య ప్రభావాలతో కొలువై ఉన్నాడు. హనుమ, నీ ఒక్కరి గుండెల్లో కట్టేసి ఉంచడానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు. కావాలంటే చూడండి. హనుమ, స్వామి, నీవు చిరంజీవివై భవిష్యత్తు బ్రహ్మవై అసమాన సంపన్నుడివివై వర్ధిల్లుదువు కాక. ధన్యోస్మి రామ, ధన్యోస్మి మాత.
ప్రభు, ఋష్యవాసం ఎంత ప్రశాంతం, ఎంత ఆనందం. ఆర్యపుత్ర, తాము అనుగ్రహిస్తే నాది ఒక కోరిక ఉంది. నీ కోరిక చెల్లించటం కంటే నాకు కావాల్సింది ఏముంది? ప్రభు, ఒక్కసారి భగీరథి నది సమీపమునకు పోయి ఋషి ఆశ్రమాలను దర్శించి ఋషిపత్నుల ఆశీర్వాదాలు అందుకొని రావాలనంతే. ఇదేమి కోరిక సీత? అందుకుదా సమయం. 14 సంవత్సరాలు అరణ్యంలో పడ్డ కష్టాలు చాలవా? ఋషిపత్నుల ఆశీర్వాదం పొందదలుచుకుంటే వారిని ఇక్కడికి సగౌరవంగా రప్పిస్తాను. వద్దు స్వామి, వారికి శ్రమ కలిగించవద్దు. దేవి, నాకు ఇష్టమున్నా లేకున్నా ఇప్పుడు నీ మాట కాదనలేను. తప్పక నెరవేరుస్తాను. భద్ర, ఏమిటి విశేషం? ఏమున్నాయి ప్రభు, రామరాజ్యంలో నీటి బాధలు లేకపోవడమే విశేషం. ఇటువంటి సూత్రపాఠాలు నాకు ఇష్టం ఉండవు కదా. నా దోషాలని ప్రజలేమన్నా ఉగ్రహిస్తే చెప్పు. ప్రభు, దుర్జనులు, త్రాగుబోతులు ఆడే మాటలు ఈ చెవిన పడితే ఈ చెవిన మర్చిపోతాము కానీ జ్ఞాపకం ఉంచుకుంటామా, పట్టించుకుంటామా? అదే తప్పు. తన తప్పు తాను తెలియగోరేవారు అందరి మాటలని పాటించాలి. భద్ర, నీవు విన్నది విన్నట్టుగా చెప్పు. వినడానికి కష్టమైన మాట చెప్పటానికి నోరెలా వస్తుంది ప్రభు. నన్ను క్షమించండి ప్రభు. క్షమించను భద్ర. నీ కర్తవ్యం నీవు నెరవేర్చాల్సిందే. ఎలా చెప్పను శ్రీరామచంద్ర ప్రభు? నేడు ఒక దుర్మార్గుడు తన భార్యను సంశయించి వెళ్ళగొట్టాడు. ఊర్లో పెద్దలు తగు తీర్చబోగా ఏడాది లంకలో ఉన్న సీతను తెచ్చి ఏలుకుంటున్న వెర్రి రాముడు అనుకున్నావా అని అన్నాడు. భద్ర, లక్ష్మ భరత శత్రుఘ్నులని వెంటనే రమ్మని చెప్పు. సోదరులారా, ప్రాణాంచకమైన నా సీతను ఎడబాచి నేను క్షణమైనా జీవించగలనా? మీలో ఎవరైనా ఒకరు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి నన్ను ఈ రాజభారం నుంచి విముక్తుల్ని చేయండి. అమంగళం శాంతించుగాక. సీతమ్మ ఎడబాటేంటి? సింహాసనం చేజించడం ఏమిటి? అన్నా, నువ్వు ఏమన్నా కలకంటున్నావా? లక్ష్మణ, ఇది భ్రాంతి కాదు, సత్యమే చెప్తున్నాను. నాకు ఈ ప్రభుత్వం వద్దు, ఈ పాలన వద్దు, ప్రజలు వద్దు. భరత, రేపు నిన్ను పట్టాభిషేకుణ్ణి చేసి నేను నా సీతతో అరణ్యానికి వెళ్ళిపోతాను. ఆందోళన కాదు. ఇప్పుడు సింహాసనాన్నైనా పరిత్యజించాలి, లేక సీతనైనా పరిత్యజించాలి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. మాటల నిష్కారణమైన అపనింద వచ్చింది. మన పౌరుల్లో ఒకరు భార్యని అనుమానించి ఎల్లగొట్టి ఏడాది లంకలో ఉన్న సీతను తెచ్చి ఎన్నుకుంటున్న వెర్రి రాముడని ఏవేవో. ఎవరు ఆ దుర్మార్గుడు? అగ్నిలో శుచి అయినా పుణ్యప్రభుత సీతాదేవి పైన నింద పోపిన ఆ నీచుడిని చిత్రవద చేస్తాను. నా ప్రజలను నిందిస్తావా? ఆనాడు లంకలో అగ్ని పరీక్షకు నీవు నేను సాక్ష్యం కానీ ప్రజలకేమి తెలుసు? ఏది ఏమైనా ప్రజావాకు పాటించడం ప్రభు ధర్మం. నేను ఇక ప్రభువుగా ఉండదగను. మీలో ఎవరైనా ఒకరు ఈ రాజ్యపాలన స్వీకరించండి. అన్నా, మేము మీ సేవకులము. రాజ్యత్యాగం అన్న మాట నీవు అనకూడదు, మేము వినకూడదు. నన్ను నిరంతర దుఃఖంలో తోయటే నీకు వేడుక. సరే లక్ష్మణ, మీ వదిన సీతను భగీరథి నది సమీపాన అరణ్యంలో విడిచిరా. అన్నా, నువ్వు ఈ మాట నిజంగానే అన్నావు? నేను పొరపాటుగా విన్నాను. జగదేక సాధ్వి అయిన సీతాదేవిని నువ్వు ఇంకా శంకిస్తున్నావా? నాకు తెలుసు, సీత పానవటం కన్నా పావనమైనదేమి. అయితే ఆ ఇల్లాలిని పరిత్యజించడం అన్యాయం కదా? న్యాయ అన్యాయ విచారణ నాది కానీ పృచ్ఛుడమైన నీది కాదు. అన్నా,
లక్ష్మణ, ఇదేమిటి? దారి తప్పలేదు కదా? అట్టర్వికి పోయేవాడికి దారి తమ్మి ఏముంది తల్లి? ఏమిటి నాయన అకారణంగా దుఃఖిస్తున్నావు? నా పాపిష్టిలకు దుఃఖము తప్ప సంతోషం ఎలా వస్తుంది తల్లి? నా మనసు భయాందోళన అవుతుంది. ఎవరికి ఏమైందో చెప్పు నాయన. ఎవ్వరికో కాదు తల్లి, నీకే. నిన్ను కానంలో దించి రమ్మని శ్రీరాముని ఆజ్ఞ. తల్లి, నన్ను క్షమించు. నా వంటి నిర్భాగ్యురాలిని ఎందుకు కన్నావమ్మా? అమ్మా, రత్నకర్పనైన నేను ఉండగా నీవు నిర్భాగ్యురాలివి ఏంటి తల్లి? నిన్ను చేజారిపిచ్చిన శ్రీరాముడు నిర్భాగ్యుడు, అయోధ్య ప్రజలు నిర్భాగ్యులు. నీకు ఈ దుస్థితి కలిగించిన వారిని నేను ఉపేక్షిస్తానా? పంచభూతములారా విజృంభించండి. అమ్మా, శాంతించు. మాతృప్రేమలో కొట్టుకుపోతూ నీ బిడ్డనైన నన్నే బాధిస్తున్నావమ్మా. నీ దుఃఖదశ చూసి నా నుండి తెలియలేదు నేను నీకు ఏమి బాధ కలిగించాను తల్లి? అమ్మా, శ్రీరామచంద్రునికి రవ్వంత కష్టం కలిగినా నేను సహించలేనమ్మా. పోనీలే అమ్మా, నేను అనవద్దు, నీవు వినవద్దు. గర్భవతివి, నువ్వెందుకు ఇలా కష్టపడతావు? నాతో రామ్మా. అమ్మా, అపవాదం నెత్తిన పెట్టుకొని పుట్టింటికి చేరటం పుణ్యవతికి గౌరవప్రదమా? శ్రీరాముని చేపట్టినందుకు, రఘువంశం మెట్టినందుకు ఈ బిడ్డను కని ఇదిగో మీ ప్రతిబింబం అని నా స్వామికి అప్పగించి అప్పుడు నేను చేరదాను. నన్ను మన్నింపు తల్లి. తల్లి, నిన్ను కన్నాను గనక ఏడుస్తున్నాను. నీ కర్మ ఎలాగుంటే అలాగే అనుభవించు. అమ్మా జగన్మాత, పూర్ణ గర్భవతివి, దిక్కు తెన్ను తోచక ఈ ఘోరారణ్యంలో ఏమిటమ్మా ఈ సాహసం? స్వామి, ఈ నిర్భాగ్యురాలికి దిక్కు దిశ ఏముంది? దారి తెన్ను ఏముంది? ప్రపంచమున తావేముంది? బ్రతికే ఫలమేముంది? శాంతించు తల్లి, శాంతించు. జ్ఞాన దృష్టితో సర్వం తెలుసుకున్నాను. మీ సీతారాముల చరిత్రను రచించిన వాల్మీకిని. నీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది తల్లి. నా ఆశ్రమానికి విచ్చేసి నన్ను కృతార్థుని చెయ్యమ్మా. మహాత్మా, మీ దయ అంతకర్మలకు నా ధన్యవాదములు. కానీ లోక అపవాదానికి గురి అయిన నాకు ఆశ్రమం ఇస్తే మీ ఆశ్రమానికి అప్రదిష్ట. నన్ను క్షమించండి. అమ్మా, ఎంత మాట అన్నావు. నీకు అపవాదం ఏమిటమ్మా? జగన్మాతవి, నీ సంగతి నాకు తెలుసు తల్లి. మునీంద్ర, ఈ విపత్ సముద్రము నుంచి నన్ను కాపాడడానికి దైవం వల్లే ప్రత్యక్షమయ్యారు. కానీ సందేహించకు, చెప్పమ్మా. నా పేరు బయల్పడకుండా అజ్ఞాతంగా ఉంటాను. అనుగ్రహించండి స్వామి. సహస్ర నామావళితో పూజలు అందుకునే లోకమాతవైన నీకు పేరుకు లోటేమిటి తల్లి? లోకపావని అనే పేరుతో నా ఆశ్రమంలో ఉందువు కానీ రావమ్మా రా. దేవకి, ఈమె లోకపావని అనే వనదేవత. మన భాగ్యవశత్తు ఈ పుణ్యాశ్రమానికి విచ్చేసింది. మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈమెకు పరిచర్యలు చేయండి. అలాగే స్వామి. రామ్మ. స్వామి, స్వామి, ఇద్దరు మగపిల్లలు. లోకపావని దేవి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఎంతటి శుభవార్త చెప్పావు.
తల్లి శుభలగ్నంలో రాజయోగంలో పుట్టిన ఈ కవలలకు కుశ మరియు లవగా నామకరణం చేస్తున్నాను. జంటగా వీరిద్దరూ కుశలవులుగా వర్ధిల్లుతారు. శ్రీరామ, గురుదేవ నమస్సుమాంజలి. ఆసీనులు కండి. రాఘవేంద్ర, గతించిన దానికి చింతించడం నీ వంటి ధిరోదాతులకు భావ్యం కాదు నాయనా. రాంభద్ర, నీ ప్రజలను ఒక్కసారి చూడు. ప్రజల అవును రామభద్ర, సీతా సాదివి వెళ్ళిన కొలది కరువు కాటకాలకు లోనై ప్రజలు నీటి బాధలకు తప్పించిపోతున్నారు. నాయన, ప్రజాక్షేమం కోసం నీ పూర్వజులు ఆచరించిన అశ్వమేధ యాగం నీ చేత కూడా చేయించాలని గురుదేవులు సంకల్పించారు. పుణ్యాత్ములైన మన పూర్వజులతో నన్నెందుకు అమ్మ పోలుస్తున్నావు? నా వల్ల సాధ్యం కాదు. త్రిలోక వీరుడువైన నువ్వు మహావీరులం, మీ తమ్ముళ్ళం మేముండగా నీకు సాధ్యం కానిది ఏముంది? నీకు అర్థం కాదు నాయన. భార్య లేనివాడు యాగానికి అనర్హుడు. రామభద్ర, నీవు అశ్వమేధ యాగం చేయుటకు వేదోపవంతమైన ఉపాయం లేకపోలేదు. సీతా విగ్రహం స్వర్ణంతో చేయించి చెంతనుంచుకొని యాగం సాగించవచ్చు. అమ్మ, ఎవరో ఇద్దరు ముద్దు పాపలు, పెద్ద వయసు ఉంటుందో లేదు, శ్రీరాముల వారి జీవిత విషయం కథ రూపంగా గానం చేస్తున్నారు అమ్మ. అయితే వెంటనే ఆ పిల్లలని ఇక్కడికి తీసుకురా, మనం కూడా విన్నాం. ఇరువురి బాలలకు సీతారాముల పోలికలు లేవు. అవునక్క, నేను అదే చెప్దాం అనుకున్నాను. రామాయణ
మీలాంటి కులదీపకులను కన్నా తల్లిదండ్రులు ఎంత మహా తపస్సు చేశారో. ఇంత మధురమైన పాటలను ఎవరు నేర్పించారు? మా గురుదేవులు వాల్మీకి మహర్షి నేర్పించారు. వారే రామాయణంని రచించారు. నీ పేర్లేమిటి నాయనా? మమ్మల్ని లవకుశలంటారు. మీ పసిపాపులకు అరణ్యవాసం ఎందులకు? మీరు ఇక్కడే ఉండి నిత్యం రామాయణ గానం చేయండి. అమ్మో, మా అమ్మ మమ్మల్ని చూడకుండా ఒక క్షణమైనా ఉండగలరా? రామభద్ర, పసిపాపలు వాళ్ళ తల్లిని చూడకుండా ఉండగలరా? చిరంజీవులారా, మీ కావ్యగానం నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అదిగో బహుమానం. వద్దు ప్రభు, మునిబానులం రత్నాభరణాలు నాకెందుకు? పురుషోత్తముడు సుగుణాభిరాముడు మా రామాయణ కథ నాయకుడైన శ్రీరామచంద్రమూర్తిని కన్నులారా చూడగలిగాము. అదే మాకు బహుమానం. ఇక మాకు సందేహం ఎందుకు, అడగండి నాయనా. ఆ లోకమాత మా తల్లి జానకీదేవి దర్శనం కావాలి. అప్పుడు నా జన్మ సార్థకం అవుతుందమ్మా. ప్రభు, అమ్మ మాట్లాడరా అమ్మ? ఆ జానకీదేవిని మేము చూడకూడదా? లేదు నాయన, ఆ ఇల్లాలు ఇక్కడ లేదు. లోకోపవాదానికి గురైన సీతను ఆనాడే రాముడు పరిత్యజించి ఏనాడో అడవులకి పంపించాడు. మహాసాధువుకే అపవాదమా? శ్రీరాముడే పని చేసేడా? మేము పూజించే శ్రీరాముడే ఇంత క్రూరుడా? మహాపతివ్రత అయిన సీతాదేవికి ఎంత న్యాయం చేసిన రాముడి పేరు తెలవనక్కర్లేదు, రామాయణ గానం చేయనక్కర్లేదు. వాల్మీకి మునీంద్రులకు ప్రణామం. సుఖీ భవ. ఎవరు నాయనా? అయోధ్యపురి నుంచి వచ్చాము స్వామి. ఏమిటి విశేషం? శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేస్తున్నారు. ఆ యజ్ఞానికి మిమ్మల్ని శిష్య సమేతంగా రమ్మని విజ్ఞాపన చేశారు. యజ్ఞం సమాప్తి అయ్యేలోగా తప్పక వస్తాము. యవకుమారం వచ్చేస్తుంది మన ఆశ్రమం నిధికి. ఏమిటి వస్తుంది? సింహం. అది సింహం కాదు, గుర్రం. మొన్న అయోధ్యలో కూడా చూసాము. గుర్రమా? యవకుమారం జాగ్రత్త. ఓహో, దాని ముఖం మీద ఏమో రాసి ఉంది. ఓ శ్రీరామచంద్ర ప్రభు అశ్వమేధ యాగ గుర్రమా? శ్రీరామచంద్ర ప్రభుదా, వదిలేసాయి. వదలను, ఈ అవకాశాన్ని వదలను, ఈ అశ్వాన్ని వదలను. ఈ గుర్రంని ఎవరు కట్టారు? నేనే కట్టాను. ఈ గుర్రం శ్రీరామచంద్రుని యాగాశ్వం. దాని ముఖం మీదే రాసి ఉంది. ఇంకేమైనా కొత్త చెప్పు. యాగాశ్వం అంటే ఏమనుకున్నావు? వీరులు ఉంటే పట్టవచ్చని దాని ముఖం మీదే రాసి ఉంది, అందుకే పట్టాను. ముక్కు పచ్చలారని నీవొక వీరుడవా? వీరత్వమునకు వయసుతో పని ఉంది. బాలుడివని జాలిపడుటే మిటిమీరి వాగుతున్నావు. ముందు అశ్వాన్ని విడుస్తావా లేదా? చేతనైతే విడిపించుకో.
తక్షణమే నా తమ్ముడిని తాను పట్టిన అశ్వాన్ని నాకు అప్పగించు. నీ తమ్ముడిని సాహసం చూసి శ్రీరామచంద్రులకు చూపించడానికి తీసుకువెళ్తున్నాను అంటే నీ తమ్ముడిని ఇవ్వటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ అశ్వాన్ని అడిగితే మాత్రం ప్రమాదం. నీకా నాక అధిక ప్రసంగం మాని అశ్వాన్ని ఇస్తావా, యుద్ధం చేస్తావా? నీ తమ్ముడిని చూసాను, నీకు బుద్ధి రాలేదా? ఇవ్వవా? అయితే చూసుకో. అన్నా వచ్చావా? ఆ దుర్మార్గుడు పరాజితుడైనాడు. ఆ గుర్రం మనకే దక్కింది. రా ముందు అమ్మకు కనిపించి వద్దాము. ఇది శ్రీరామచంద్ర యాగాసము, అమ్మకి చెప్పొద్దు. అవును, అమ్మకు శ్రీరాముడు అంటే ఎంతో భక్తి, చెప్పొద్దు. అసంభవం. రఘువీరుడేంటి ముని బాలకుల చేత పరాజితుడు కావడం ఏంటి? సత్యం చెప్పు. సత్యమే చెప్తున్నా ప్రభు. రఘువంశానికి పరాజయమా? అలా ఎన్నటికీ జరగదు అన్నా. నేనే సర్వ సైన్య సమేతంగా వెళ్తాను. ఎవరు ఈ అశ్వాన్ని కట్టివేశారు? తక్షణమే విడిచిపెట్టండి. మీరా? అవును మేమే. పెద్దవారు కదా అని నమస్కార బాణాలతో మర్యాద చేశాం. గుర్రం జోలికి పోయారా? ఈ మర్యాద దక్కదు. మీ మోము ఇక్కడ చూసినట్టుంది. ఎవరు మీరు? వాల్మీకి మునీంద్రుల శిష్యులం. వాల్మీకి మునీంద్రుల శిష్యుల? శ్రీరాముని యజ్ఞాశాన్ని పట్టడం ఏమిటి? పట్టకపోతే చేతులు కట్టుకొని మొక్కమంటావా? మేము వీరులమే, మా తల్లి వీరమాతే. తెలిసి తెలియక అశ్వాన్ని పట్టారనుకుంటే శ్రీరాముని దూషిస్తారా? మాట